హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, కన్సల్టెంట్ ఫర్టిలిటీ, 49 హాస్పిటల్ తిరుపతి బ్రాంచ్. ఈ రోజు మనము చాలా మంది ఒక క్వశ్చన్ గురించి మనకి దగ్గర కన్సల్టేషన్ కి వస్తుంటారు. అంటే బాయ్ బేబీ, గర్ల్ బేబీ కావాలి, మీకు ఐవీఎఫ్ లో తెలుస్తుంది కదా అన్నట్టు చాలా మంది వస్తుంటారు అనమాట. అంటే వాళ్ళకి ఏదైనా ఆల్రెడీ బాయ్ ఉన్నారు, గర్ల్ బేబీ కావాలి, లేదు గర్ల్ బేబీ ఉంది, బాయ్ కావాలి అని చెప్పి మనము అంటే జనరల్ గా ఐవీఎఫ్ లో కూడా మనకి ఏ మేల్ ఫీమేల్ అనేది మనం డిటెక్ట్ చేయలేము అంటే మన ఇండియన్ లాస్ ప్రకారము జెండర్ సెలెక్షన్ అనేసి జెండర్ సెలెక్షన్ అంటే ఇల్లీగల్ మనకి ఇండియాలో అది యాక్సెప్టెన్స్ లేదు. సో కాకపోతే చాలా మంది అడుగుతుంటారు, వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇట్లా అంటే మనం బేబీని మీరు చూసే పెడతారు కదా, మాకు బాయ్ బేబీని పెట్టండి, గర్ల్ బేబీని పెట్టండి, ఇలా అడుగుతుంటారు. మనం ఎంబ్రియోస్ ని చూడంగానే కళ్ళతో మనకి అది బాయ్ గర్ల్ అనేది తెలియదు. జనరల్ గా కొన్ని కండిషన్స్ లో మాత్రము జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తారు. ఆ జెనెటిక్ టెస్టింగ్ కూడా ఏంటంటే ఇట్లా ఐవీఎఫ్ లో ఎగ్స్ రిట్రీవ్ చేసి స్పర్మ్స్ తో కలిపి ఎంబ్రియోస్ లాగా తయారు చేసిన తర్వాత 5th డే దాకా దాన్ని డే 5 దాకా మనము కల్చర్ చేస్తాము. ఆ కల్చర్ చేసిన ఎంబ్రియోస్ ని కొన్ని కండిషన్స్ లో మాత్రం జెనెటిక్ టెస్టింగ్ కి పంపిస్తాం. సో ఏంటంటే ఆ డే 5 ఎంబ్రియోల నుంచి ఒక సెల్ ని తీసి జెనెటిక్ ల్యాబ్, అంటే మనకి ఇండియాలో కొన్ని చోట్ల ల్యాబ్స్ అన్నట్టు జెనెటిక్ ల్యాబ్స్ ఉంటాయి ఆథరైజ్డ్ గా. సో అక్కడికి జనరల్ గా పంపిస్తారు అనమాట. సో అవి ఎలాంటి కండిషన్స్ అంటే ఎక్కువగా రిపీటెడ్ అబార్షన్స్, రిపీటెడ్ ఫెయిల్యూర్స్, ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్, ఇట్లాంటి కండిషన్స్ లో, లేదు అంటే కొంతమందికి జెనెటిక్ గా డిజార్డర్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఆ ఎంబ్రియోస్ లో జీన్స్ క్యారీ అయి ఉన్నాయా లేదా అట్లా తెలుసుకోవడానికి కొన్ని డిజార్డర్స్ ఉంటాయి. వాళ్ళలో స్క్రీనింగ్ చేస్తాము. ఇంకా కొన్ని ఏంటంటే ఎక్స్ లింక్డ్, వై లింక్డ్ డిజార్డర్స్ అని ఉంటాయి. కొంతమందికి ఓన్లీ బాయ్స్ లోనే ఇది వస్తుంది, ఫ్యామిలీలో రన్ అవుతుంది, ఓన్లీ గర్ల్స్ లోనే రన్ అవుతుంది అనే కేసెస్ కొంతమంది ఉంటారు. సో ఇలాంటి కేసెస్ లో మాత్రం మనము పీజీటీ అంటాము, జెనెటిక్ స్క్రీనింగ్ అనేది చేస్తాము ఎంబ్రియోస్ కి. వాటిల్లో కూడా ఓన్లీ ఇట్లా ఎక్స్ లింక్డ్, వై లింక్డ్ డిజార్డర్స్ ఉంటే మాత్రమే మనకి వాళ్ళు ఆ ఎంబ్రియో అనేది ఎక్స్ వై అనేది మనకి మేలా ఫిమేలా అనేది రివీల్ చేస్తారు. అలా కాకుండా వేరే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్, ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్, ఇలాంటి ఏ కేసెస్ లో కూడా మనకి జెండర్ అనేది రివీల్ చేయడం అనేది ఇల్లీగల్ అన్నమాట మన ఇండియన్స్ లో. సో ఇలాంటి అపోహలు ఉన్న వాళ్ళకి ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసము. మనం ఐవీఎఫ్ లో చేసినా కూడా మేల్ ఆర్ ఫీమేల్ అనే బేబీని సెలెక్ట్ చేసుకోవడం అనేది మనకి ఇండియాలో పర్మిటెడ్ కాదు. ప్లస్ ఐవీఎఫ్ చేసే ఐవీఎఫ్ సెంటర్ లోనే అసలు తెలుసుకోవడం అనేది సాధ్యం కాదనమాట. ఓన్లీ జెనెటిక్ టెస్టింగ్ చేసినప్పుడే అది మనకి ఓన్లీ ఇండికేటెడ్ వాటిల్లోనే చేస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.